నాన్న, దాగుడుమూత, దండాకోర్ వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన సార్జా అర్జున్ త్వరలో ఓ తెలుగు చిత్రంలో మెయిన్ లీడ్ గా సందడి చేయనున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఆ సినిమానే మ్యాజిక్. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ బాణీలు కట్టిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థలు నిర్మించాయి. కాగా ఈ సినిమాని దసరా కానుగ్గా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవుగా పలకరించిన విక్టరీ వెంకటేష్ వచ్చే సంవత్సరం ముగ్గుల పండగకి మరో ఆసక్తికరమైన చిత్రంతో ఎంటర్టైన్ చేయబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకీ, సరసన ఇద్దరు కథానాయకులు నటించబోతున్నట్టుగా కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఓ హీరోయిన్గా మీనాక్షి చౌదరి కన్ఫర్మ్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించబోతోందట. అదే గనుక నిజమైతే ఐశ్వర్యకి ఇది బంపర్ ఆఫరే. త్వరలోనే వెంకీ, అనిల్ రావిపూడి సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. కామెడీ మిస్టరీగా రూపొందిన ఈ సినిమాలో నెల్లూరు ప్రాంతానికి చెందిన డిటెక్టివ్ పాత్రలో భలేగా ఆకట్టుకున్నారు నవీన్. స్వరూప్, ఆర్ఎస్జే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి శర్మ కథానాయికగా నటించింది. మార్క్ కె. రాబిన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ఓ ఎస్సెట్గా నిలిచింది. 2019 జూన్ 21న విడుదలై విజయం సాధించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ శుక్రవారంతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు సెలబ్రిటీలు యోగా వీడియోస్తో, పిక్చర్స్తో సోషల్ మీడియాలో సందడి చేశారు. వాటి ద్వారా యోగా తమ జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమో చెప్పే ప్రయత్నం చేశారు. అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈసారి కాస్త భిన్నంగా తన భర్త జాకీ భగ్రానితో కలిసి ఆక్రో యోగా చేసింది రకుల్. దీని ద్వారా తమ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ ఏపాటిదో ఈ దంపతులు చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం రకుల్, జాకీ భగ్రాని ఆక్రో యోగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.